కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏ విధంగా ఉండాలి, కేసు ఏ విధంగా కన్క్లూడ్ అవ్వాలో ఆయనే ఈరోజు డిక్టేట్ చేయడం జరిగింది. ఇంకా అతని కింద పనిచేసే పోలీసులు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా అవే చెప్తారు తప్పితే కొత్త విషయాలు ఏమీ వెలుగులోకి రావని ఏ సామాన్య ప్రజలకైనా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మధ్యలోనే మీడియాలో కూడా చూసాం, సిట్టు కార్యాలయం పెట్టి మేము దీనిపైన లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పిన స్టేట్ గవర్నమెంట్ సిట్టు కార్యాలయానికి తాళాలేసి మూసివేయడం కూడా మన అందరం కూడా మీడియాలో కూడా చూడడం జరిగింది. ఈ హత్యాయత్నంలో ఎవ్వరు లేరు, ఇతను ఒక్కడే, శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక్కడే చేశాడని చెప్పి కూడా ప్రభుత్వ పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం చూసాము. కోర్టుకు కూడా వాళ్ళు అవే సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా ఈ కేసులో ఏ విధంగా న్యాయం జరుగుతుందో మనమే అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు ఎన్ఐఏ టేకప్ చేయడంతో, ఒక థర్డ్ పార్టీ విచారణ జరగడంతో నిజాలు బయట వస్తాయని చెప్పి కూడా మేము గట్టిగా నమ్ముతున్నాము. చంద్రబాబు నాయుడు గారు హత్యాయత్నం ఖండించేది పోయి అవహేళన చేసి ఈ విధంగా ఇది ఒక డ్రామా, ఇది కోడి కత్తి డ్రామా అన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇది కోడి కత్తి డ్రామా కానే కాదు, ఇది నారా కత్తి డ్రామా. ఖచ్చితంగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లో ఇది నారా వారి కత్తి డ్రామా అని చెప్పి ఖచ్చితంగా బయట వస్తుంది, నిజాలు బయట వస్తాయి. అందరూ కూడా కుట్రదారులు అందరూ కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద కుట్ర కోణం జరిగితే ఒక లెటర్ ఉందని చెప్పి సాయంత్రం 6 గంటలకు మళ్ళీ వాళ్ళు ఒక లెటర్ ఉందని చెప్పారు. ఆ లెటర్ కూడా 3-4 విధాలైన చేతిరాతలతో ఉన్నాయి. ఇప్పటి వరకు చూస్తే ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఒక శ్రీనివాస్ అనే వ్యక్తిని తప్పితే రెండో వ్యక్తిని ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. లేకపోతే దీనికి సంబంధించిన వ్యక్తులు కూడా పేర్లు కూడా వెల్లడించలేదు. వెల్లడించడం అటు పక్కన పెడితే నిందితుడికి కూడా ఇంట్రాగేషన్ అని చెప్పి బిర్యానీలు పెట్టి మర్యాదలు చేసి ఏ ఒక్క విషయాన్ని కూడా వెల్లడించలేదు. మొదటి అరగంటలో, ఈ హత్యాయత్నం జరిగిన మొదటి అరగంటలో డీజీపీ గారు ఏం చెప్పారో ఈ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అదే చెప్తా ఉంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో జరుగుతానని మేము నమ్ముతా ఉన్నాము. ఖచ్చితంగా నిజాలు బయట వచ్చేదానికి త్వరలోనే ఈ ఇన్వెస్టిగేషన్ ద్వారా, ఈ థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారా వస్తాయని చెప్పి కూడా మేము భావిస్తున్నాము. ఇంకా ఒక విషయం చెప్పాలంటే, సిబిఐ ఆంధ్రాలోకి రాకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తే మేము కోఆపరేట్ చేయమన్నారు. రేపు ఎన్ఐఏ రాకూడదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఆశ్చర్యం లేదని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఆలోచించుకోవాలి. ఆయనే మేము హైకోర్టు డిసెంబర్ 15కి ఇస్తామని చెప్పి మళ్ళీ ఈరోజు హైకోర్టు విభజిస్తే ఎలా మేము సిద్ధంగా లేమని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ త్వరలోనే ఈ కుట్ర కోణం బయట వస్తుందని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఒక వీడియో ప్లే చేసి తాను ఒక ముఖ్యమంత్రి అనే విషయం కూడా మర్చిపోయి స్థాయికి తగ్గి చిల్లర రాజకీయాలు ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఈరోజు పత్రికల్లో కూడా రావడం జరిగింది. మదన్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు ఆగస్టు నుంచి దాదాపు ఆయన ఒక 60,000 క్లాక్స్ ప్రతి ఇంటికి కూడా ఆయన బొమ్మలేసి, పార్టీ బొమ్మలేసి సప్లై చేస్తున్నారు. గత ఆగస్టు నుంచి కూడా ఆయన ఇంటింటికి పంచుతా ఉన్నారు. ఒక గడియారంలో ఫోటో వెనకాల టీఆర్ఎస్ ఫోటో ఉందని చెప్పి అదేదో పెద్దగా చంద్రబాబు నాయుడు గారు అదేదో డిస్కవరీ చేసినట్లు ఒక 100 రూపాయల క్లాక్ వెనక ఉంటే దాన్ని ఏదో కుట్ర కోణము ఇదని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకటే మేము అడుగుతా ఉన్నాము, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత చిల్లరగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అఫీషియల్గా చెక్ ఇచ్చి ఒక సప్లయర్ దగ్గర క్లాక్స్ తీసుకొని కాంప్లిమెంట్గా ఇంటింటికి ఫోటోలు, పార్టీ ఫోటోలు వేసి తిప్పారెడ్డి గారు ఆయన సొంత డబ్బులతో పంచుతా ఉంటే దాన్ని ఏదో ఆ ఫోటో వెనకాల కొన్ని క్లాక్స్లో ఒక టీఆర్ఎస్ ఫోటో ఉందని చెప్పి సప్లయర్ పొరపాటు చేసి వస్తే అదేదో పెద్ద విషయంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాము,
పరిటాల శ్రీరామ్ పెళ్లి జరిగింది. అందులో అఫీషియల్ గా మీ మంత్రులందరూ పోయి పెద్ద హంగామా చేసి ఫ్లెక్స్ బోర్డులు వేసి మీరు కేసీఆర్ గారిని మీరు రిసీవ్ చేసుకోలేదా? కేసీఆర్ గారిని మీరు అమరావతి ఓపెనింగ్ మీరు పిలవలేదా? అదేవిధంగా కేసీఆర్ గారి యాగానికి మీరు పోయి పట్టు వస్త్రాలు ఇచ్చి మేము కేసీఆర్ గారితో సఖ్యతగా ఉన్నామని చెప్పి మీరు ఒక మెసేజ్ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా ఎందుకు మీరు చేశారు? మీరు ఎందుకు హైదరాబాద్ నుంచి 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉన్నా కూడా మీరు అమరావతిలో సిద్ధంగా లేకపోయినా కరకట్టకు పారిపోయారు? హైకోర్టుకి ఏమో సిద్ధంగా కాలేదు, మీరు విభజిస్తే ఎలా అని మాట్లాడుతున్నారు, హైదరాబాద్లోనే ఉండాలంటారు. మరి ఏ ఒక్క ఆఫీస్ కూడా రెడీ కాకుండా మేము అమరావతికి వెళ్ళిపోతానని చెప్పి అధికారులందరినీ కూడా ఇబ్బంది పెట్టి మీరు రాత్రికి అమరావతికి పారిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలైన కాగితం వెనకాల ఏదో టీఆర్ఎస్ కాగితం ఉందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలైన కాగితాల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?